జగ్గంపేటలో అంగరంగ వైభవంగా సోమలమ్మ తల్లి 8వ వార్షికోత్సవ వేడుకలు, జాతర మహోత్సవాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అన్నవరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు పాలచుర్ల నాగేంద్ర చౌదరి దంపతులు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎంతో ప్రసిద్ధిగాంచిన సోమలమ్మ తల్లి అమ్మవారి 8వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహాపౌర్ణమి సందర్భంగా ఉదయం అమ్మవారికి హోమ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అన్నవరం ట్రస్ట్ బోర్డు సభ్యులు పాలచర్ల నాగేంద్ర చౌదరి, భారతి దంపతులు పీటలపై ఆసీనులై ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ జరిగిన హోమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం సందర్భంగా ఆయన ఆయుర ఆరోగ్యాల కోసం ప్రత్యేకంగా ఆయుష్ హోమం నిర్వహించారు. అనంతరం సాయంత్రం 4 గంటల నుండి అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పాలచర్ల నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన రాష్ట్రానికి ఎంతో అవసరమని, అమరావతి అభివృద్ధి దిశగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఆయన చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుతూ కుటుంబ సమేతంగా గోత్ర నామాలతో ఆయుష్ హోమం, పంచామృత అభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు. జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు జ్యోత్యుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోత్యుల నవీన్ చేస్తున్న ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల స్ఫూర్తితో ఈ దైవ కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ముమ్మిడి వరపు లలిత్ బాబు తదితరులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై సోమాలమ్మ తల్లికి, జై సోమాలమ్మ తల్లికి, జై సోమాలమ్మ తల్లికి, జై సోమాలమ్మ తల్లికి. ఓం అగ్నేయ సపధారాయ అస్మాన్ సంకృష్ణాడిదేవ భజనాని విద్వాన్ యోగేంద్రాని వాణిజాజనో విష్యంతర విశ్వాని మహారాజకాది సాగరో ఉపగృప్తం గృప్తం శ్రేయోవసీహాయ సంబోధం బోధం చిత్రకేర ప్రభానాభాన్ అక్షరబోధం సప్తదేవధనైం చాహిదే యస్కేవం విదుషోం జప్పది ఓ జైన దేవం శతన్యేవ శరదోవర్ధ
మెంబర్గా నియమించారు వారికి మా నాగేంద్ర చౌదరి గారి తరఫున కృతజ్ఞత అభినందనలు తెలియజేస్తున్నాం. వారికి ఇంకా ఉన్నతమైనటువంటి పదవుల్ని అవరోధించాలని శ్రీ సోమాలమ్మ అమ్మవారి పార్వతీ పరమేశ్వరు అయం ముహూర్త శుభ ముహూర్తమస్తు సమయ సూర్యాదీనా నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. సమయ సూర్యాదీనా నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. యజమానస్య పోగుణోల్లగోత్రస్య చంద్రబాబునాయుడునామధేయస్య ధర్మవత్తే సమేతః శ్రీమతః పోగుణోల్లగోత్రస్య చంద్రబాబునాయుడునామధేయస్య ధర్మవత్తే సమేతస్య భువనేశ్వరినామధేయవతి సౌభాగ్యవతి సపతి సమేతవతి ఆయుష్యాభివృద్ధ్యర్థం. యజమానస్య కుమారస్య పోగుణోల్లగోత్రస్య లోకేశ్బాబునామధేయః ధర్మవత్తే సమేతః శ్రీమతః పోగుణోల్లగోత్రస్య లోకేశ్బాబునామధేయస్య ధర్మవత్తి బ్రాహ్మణనామధేయవతి సౌభాగ్యవతి సపతి సమేతవతి ఆయుష్యాభివృద్ధ్యర్థం. యజమానస్య కుమారస్య పోగుణోల్లగోత్రః దేవాంశనామధేయస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం. నమస్కారం చేసుకుని చెప్పండి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం. యజమానస్య పైడివాలగోత్రః వెంకటప్పారాయణ నెహ్రూనామధేయః ధర్మవత్తే సమేతః శ్రీమతః పైడివాలగోత్రస్య వెంకటప్పారాయణ నెహ్రూనామధేయస్య ధర్మవత్తే సమేతస్య మునినామధేయవతి సౌభాగ్యవతి సపతి సమేతవతి ఆయుష్యాభివృద్ధ్యర్థం. యజమానస్య కుమారస్య పైడివాలగోత్రస్య నవీన్ కుమారనామధేయః ధర్మవత్తే సమేతః శ్రీమతః పైడివాలగోత్రస్య నవీన్ కుమారనామధేయస్య ధర్మవత్తే సమేతస్య లక్ష్మీదేవినామధేయవతి సౌభాగ్యవతి సపతి సమేతవతి ఆయుష్యాభివృద్ధ్యర్థం. యజమానస్య కుమారస్య పైడివాలగోత్రస్య అనీష్ నెహ్రూనామధేయస్య ఆయుష్యాభివృద్ధ్యర్థం. భయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ సిద్ధ్యర్థం మమ గృహ సిద్ధ్యర్థం గో మహిష్యాది పశుబాహుల్య సమృద్ధి సిద్ధ్యర్థం హస్తి అశ్వాది సకల వాహన సమృద్ధి సిద్ధ్యర్థం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణి సోమాలమ్మ తల్లి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం. మనసులో కోరిక నమస్కారం. సహిత దుర్గ సోమ ప్రారంభ సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్తి సిద్ధ్యర్థం మహాగణపతి పూజన కరిష్యే. జై సత్యదేవ జై దుర్గా చౌదరి. నేను అన్నవరం దేవస్థానం నూతనంగా ట్రస్ట్ బోర్డు మెంబర్గా నేను నియమితమయ్యాను. ఈరోజు జగ్గంపేటలో మా సోమాలమ్మ తల్లి అమ్మవారి 8వ వార్షికోత్సవం శుభ సందర్భంగా మహాపౌర్ణమి రోజున ఈరోజు ఇక్కడ అమ్మవారికి హోమ కార్యక్రమం, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వారి 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఆయుష్ హోమం కూడా నిర్వహిస్తున్నాము. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన రాష్ట్రానికి ఎంతో అవసరం. ఆయన ఆలోచనలు ఆయన చేసే అభివృద్ధితో
ఇవాళ అమరావతి కానీ రాష్ట్రం కానీ ఎంతో అభివృద్ధి చెందాలి, యువతకి ప్రాధాన్యత ఇస్తూ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి నిండు 100 ఏళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈరోజు ఆయుష్ హోమం కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సమేతంగా వాళ్ళ గోత్రనామాలతో ఈరోజు పంచామృత అభిషేకం ఈరోజు హోమ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే మా ప్రీతం నాయకులు జ్యోతుల నెహ్రూ గారు, జ్యోతుల నవీన్ కుమార్ గారు వారి స్ఫూర్తితో వారి ఎన్నో సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నారు. వారి అడుగుజాడలో నడుస్తూ వారి యొక్క స్ఫూర్తితో ఈరోజు ఇక్కడ మా సోమాలమ్మ తల్లి అమ్మవారి గుడి దగ్గర ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.